వాటర్కి వచ్చాను 7 మొలకలు వేసుకొని. ముందు కంది చెట్టు ఉన్నాయి, కంది చెట్టు దున్నేద్దామని వచ్చేసాను ఇక్కడికి ఊరు పక్కనే. ఇప్పుడు మంచి సీజన్లో వేసారు, పంట కూడా బాగా దిగుబడి వచ్చేసింది. చెట్టు కూడా ఇంకా చచ్చిపోలేదు, ఇంకా ఇంతవరకు ఇంకా బతికే ఉన్నాయి. అందుకే ఎండను వర్షాలు పడుతుంటే ఆ వర్షాలు ఇంకా చిగురెత్తినాయి. సో అందుకే చెట్లు పెరుగుతుంటే రాలేదు అసలు. ఇంకా దున్ని చేద్దామని వచ్చేసాను. దున్నుతున్నా 7 మొలకలు వేసుకొని. బ్లేడ్ ఉంటుంది కంది చెట్లు పెకేసేకి. సో మా సైడ్ ఎక్కువ వాటర్ కాబట్టి మేము 7 మొలకలతో దున్నేస్తున్నా. 7 సార్లు దున్నేస్తే చెట్లు వెళ్ళిపోతాయి అనుకుని ఇంకా 7 సార్లు చేస్తున్నా. అయితే ఇంకా పెద్ద పెద్ద చెట్లు. సో ఇంకా చెట్లు అన్ని మొలకలు ఆనుకుంటూ చేస్తున్నాయి. ఆడికి చాలా ఇబ్బంది పడుకుంటూ దున్నేసాను మొత్తం అంతా. చూస్తే పక్కాగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నా ఛానల్. అలాగే ఏంటంటే ఒక పంట అయిపోతుంటే ఇంకో పంట కోసం రెడీ చేసుకోవాలి. ఇంకా వర్షాలు పడ్డాయి కాబట్టి సిద్ధాలు చేసి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. సో సేద్యాలు చేసుకొని పెట్టుకుంటే ఇంకా అసలు బాగుండదు. ఇంకా అందరూ సేద్యాలు చేసుకొని రెడీ పెట్టేస్తారు పంట రెడీ వచ్చేకి. అయితే ఇలానే చేస్తారు మొత్తం. ఇంకా వర్షాలు పడిందంటే స్టార్ట్ చేస్తారు. ఇంకా పంటలు పెట్టకపోయి సేద్యాలు చేసి రెడీ పెడతారు. ఇంకా పంట అయితే అలాగే బీడినదంటే అసలు నచ్చదు ఊరికి. సో అందువలన అందరూ ఇంకా పక్కగా రెడీ చేసి పెడతారు చేను మొత్తం. ఇంకా పంట పెట్టదో ఆ పక్క. సో అందువలన రెడీ చేసి పెట్టేస్తారు. పంటలు పెట్టే ఎనికి రాదు. సో బట్ కానీ మా సైడ్ కొద్దిగా ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లమ్. అందరికన్నా ఇంకా మాదే డెప్త్కి వెళ్ళాలి వాటర్ కావాలంటే. 1000 అడుగులు 1200 13 అడుగులు ఇంకా వేస్తేనే ఇంకా వాటర్ వస్తాయి. అంతవరకు వాటర్ లేవు మా సైడ్. మొత్తం అంతా కంప్లీట్ టైప్ చేసేస్తారు. అందుకాక చాలా బోర్లు వేస్తారు మా సైడ్. అందువలన నీళ్ళు అయితే అసలు లేవు. అందరు తక్కువ ఏమంటే 10 అడుగులు 20 అడుగులు 30 అడుగులు 100 లోపలే పడిపోతున్నాయి నీళ్ళు. సో మా సైడ్ అలా కాదు. ఒక 600-700 అడుగుల దాకా వేసేస్తేనే నీళ్ళు పడతాయి. బోర్లు వేసి చాలా అప్పులు అయిపోయాయి. 600-700 అంటే ఒక 60-70 వేలు పైన అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. సో అలాగా 1000-1300 అడుగులు 1200-1300 అడుగులు వేయాలంటే 1,50,000 దాకా అవుతుంది. అలాగే చాలా బోర్లు వేసి ఫీల్ అయిపోయినట్లు ఉన్నారు చాలామంది మా ఊర్లో. అందువలన పంటలు ఎక్కువ తక్కువ పెడతారు. సో అందువల్ల నీళ్ళు వచ్చినప్పుడు అయితే చంపేస్తారు పంటలు. ఆడే కానీ తెలప లేకుండా పెట్టేస్తారు. ఆ పంట ఈ పంట అనుకుంటా. అయితే పంటలు పెట్టరు, అక్కడైతే వాటర్ వస్తాయి. అక్కడైతే పంటలు పెడతారు, అక్కడ వాటర్ రావు. అదే ప్రాబ్లం రైతులందరికీ. అన్ని సైడ్లో కాలువలు ఉన్నాయి, మా సైడ్ అసలు కాలువలు లేవు. మా సైడ్ నుంచి ఒక 20 కిలోమీటర్ల పక్కన ఉన్నాయి కాలువలు. సో మాకు అసలు అందుబాటులో లేవు కాలువలు. అందువల్ల నీళ్ళు అయితే ఇంకా డెప్త్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా చాలా బోర్లు వేసుకుని చాలా ఫెయిల్ అయిపోయినాము. చాలా బోర్లు ఉన్నాయి. నేనే ఒక 5-6 బిడ్డల దాకా పెట్టాను. బోర్లు వేసిన ఫెయిల్ అయిపోయినట్టు కూడా. ఉండాలా నీళ్ళు ఉండకపోవాలంటే ఇంకా కారణం ఒకటే, కాలువ ఉంటే నీళ్ళు పక్కా వస్తాయి. కాలువలు ఉన్నాయంటే కాలువలో నీళ్ళు వేసుకుని తిప్పు పంటలు పెట్టుకుంటారు. వచ్చి 4 నెలలు 5 నెలలు వాటర్కే చాలా పంటలు పెట్టి చాలా పంటలు చేస్తారు. అసలుకి భారీ పెట్టేస్తారు మా సైడ్. అదే మాకు నచ్చింది మా ఊర్లో. పక్కా లాస్ట్ చూడండి ఎలా చేశాను చేద్దాం. సరే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి.